తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు సరికొత్త ఐడియాలతో కళకళలాడుతుంది. ఒకప్పుడు కేవలం ఫైట్లు, పాటలు, రొటీన్ కామెడీలకే ప్రయారిటీ ఇచ్చిన మన లీడింగ్ డైరెక్టర్లు ఇప్పుడు రూట్ మార్చారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శివ నిర్వాణ గురించి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి తన స్టైల్‌ను 100% మార్చేశారు. మాస్ మహారాజా రవితేజతో 'ఇరుముడి' అనే ఒక పవర్‌ఫుల్ డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. భక్తి రసానికి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ సస్పెన్స్ జోడించి రవితేజను ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక ప్రయోగం గనక సక్సెస్ అయితే శివ నిర్వాణ కెరియర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. ఇక ఎప్పుడు వైవిధ్యమైన కాన్సెప్ట్స్తో వచ్చే మేర్లపక్క గాంధీ ఈసారి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. టాలీవుడ్లో హర్రర్, కామెడీ జోనర్ అనేది కత్తి మీద సాము లాంటిది. కొంచెం మిస్ అయినా సీన్ రివర్స్ అవుతుంది. కానీ గాంధీ మాత్రం తనదైన మార్క్ హ్యూమర్తో భయపెడుతూనే నవ్వించేలా ఒక పక్కా స్క్రిప్ట్ రెడీ చేశారు. స్టార్ హీరోల మార్కెట్కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా, అన్ని వర్గాల ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించేలా ప్లాన్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద గట్టి ఇంపాక్ట్ చూపిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్లో డిఫరెంట్ జానర్స్ అనగానే గుర్తొచ్చే పేరు సంకల్ప్ రెడ్డి. గతంలో సముద్రం లోపల జరిగే కథతో గాజీ, స్పేస్ బ్యాక్డ్రాప్లో అంతరిక్షం లాంటి ప్రయోగాలు చేసిన సంకల్ప్ ఈసారి మ్యాచో స్టార్ గోపీచంద్తో భారత వర్ష అనే ఒక భారీ పీరియాడిక్ డ్రామాను ప్లాన్ చేశారు. హై టెక్నికల్ వాల్యూస్, ఒక స్ట్రాంగ్ అండ్ డీప్ కంటెంట్తో గోపీచంద్ను మునుపెన్నడూ చూడని ఒక మైండ్ బ్లోయింగ్ గెటప్లో చూపించబోతున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు తెలుగు సినిమా స్టామినాను నేషనల్ లెవెల్కు తీసుకువెళ్లడంలో కీ రోల్ ప్లే చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం కొత్త కథలే కాకుండా టాలీవుడ్లో ఇప్పుడు ఫ్రాంచైజీలు, సీక్వెల్స్ కల్చర్ కూడా గట్టిగా ఊపందుకుంటుంది. యూత్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యూత్ ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఫ్రెష్ ఫీల్ను అస్సలు మిస్ చేయకుండా ఈ సీక్వెల్లో మరింత మెచ్యూర్డ్ హ్యూమర్తో యూత్ను మెస్మరైజ్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ మూవీ కనుక క్లిక్ అయితే టాలీవుడ్లో మల్టీ పార్ట్ సినిమాల ట్రెండ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. మొత్తానికి మన యంగ్ డైరెక్టర్లు కేవలం కలెక్షన్ల కోసమే కాకుండా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఇవ్వడానికి తెగ కష్టపడుతున్నారు. కథలో కొత్తదనం ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతో వీళ్ళు చేస్తున్న ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే ఫ్యూచర్లో టాలీవుడ్ నుండి మరిన్ని వండర్స్ రావడం గ్యారంటీ.